అబ్బబ్బబ్బబ్బా! నోట్లో వేస్తే కరిగిపోయే గోధుమ పిండితో చేసిన బాదుషాలు. హాయ్! హలో! అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రగతి శంకర్. ఈరోజు రెసిపీ వచ్చేసి బాదుషా. అది కూడా గోధుమ పిండితో. మీరెప్పుడైనా ట్రై చేసిర్రా? అందరూ మైదా పిండితో ట్రై చేస్తారు. కానీ హెల్తీ వేలో ఇట్లా ఒక్కసారి ఎప్పుడైనా ట్రై చేసిర్రా గోధుమ పిండితోని? చేసే ఉండరు ఖచ్చితంగా. కానీ నేను చెప్పే కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే గోధుమ పిండితో కూడా మంచి బాదుషాలు చేయొచ్చు. ఏంటి నమ్మట్లేరా? నేను చేసే ఈ ప్రాసెస్‌లో ఒకసారి ట్రై చేయండి. బాదుషాలు పాకాన్ని పీల్చుకొని ఎంత మెత్తగా వస్తాయంటే, మళ్ళీ మీరెప్పుడు బాదుషా చేసినా సరే మైదా పిండి అస్సలు వాడకుండా గోధుమ పిండితోనే చేస్తారు. మరి ఇంత మంచి రెసిపీని, ఇంత హెల్తీ వేలో చేసుకునే రెసిపీని ఎట్లా చేయాలనో చకచకా చూపిస్తా. ఇక్కడ ముందు మనం చేయాల్సింది పిండిని కలుపుకోవాలి. నేను ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకుంటున్నా. ఈ గోధుమ పిండి ఒక 2 కప్పుల దాకా తీసుకోండి. ఈ 2 కప్పుల పిండి ఇంచుమించు ఒక 20 దాకా బాదుషాలయితాయి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, అట్లనే చిటికెడంత సాల్ట్, అట్లనే 2 స్పూన్ల దాకా నెయ్యి. నెయ్యిని మాత్రం ఖచ్చితంగా యాడ్ చేయాలి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే ఇంట్లో సోడా ఉంటుంది కదా! వంట సోడా, దాన్ని కూడా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ నెయ్యి, బేకింగ్ సోడా, ఉప్పు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా వేళ్ళతో మంచిగా కలపాలి. స్వీట్‌లో ఎప్పుడైనా సరే ఒక చిటికెడంత సాల్ట్‌ని యాడ్ చేస్తే కొంచెం మంచి టేస్ట్ ఉంటది. గుర్తుపెట్టుకోండి ఏ స్వీట్ చేసినా. పిండంతా కూడా మంచిగా కలిసేలాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి వాటర్‌ని యాడ్ చేసి మనం పిండంతా కూడా ఓన్లీ ఈ వేళ్ళతో మాత్రమే కదపాలి. అట్లయితేనే బాదుషాలు పాకాన్ని పీల్చుకొని మెత్తగా ఉంటాయి. అన్నాన్ని ఎలా అయితే చేతులతో కలుపుతామో వేళ్ళతోని, అట్లనే పిండంతా కూడా వేళ్ళతోనే కలపాలి. ఒక 10 మినిట్స్ టైం పడతది. కానీ వేళ్ళతోనే మంచిగా నీళ్లు యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తగా కలుపుకోవాలి. మరీ చపాతీ పిండి అంత గట్టిగా కాకపోయినా కొంచెం మెత్తగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న ఈ పిండిని ఒక 5 నిమిషాలలా మూత పెట్టేసి పక్కనుంచుకోవాలి. ఎప్పుడైనా సరే ఏ పిండితోనైనా సరే రెసిపీ ఏదైనా చేయాలనుకుంటే మాత్రం పిండిని ఇలా కలుపుకుంటే ఖచ్చితంగా 5 నిమిషాలు పక్కన పెట్టుకుంటే మంచి రిజల్ట్ ఉంటది. ఇంకిప్పుడు పిండి నానేంత లోపల టైం వేస్ట్ చేయకుండా ఇప్పుడు మనం చక్కెర పాకాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ 1 కప్ షుగర్‌కి 1 కప్ దాకా వాటర్‌ని యాడ్ చేయాలి. మనం తీసుకున్న 2 కప్పుల గోధుమ పిండికి ఈ 1 కప్ షుగర్ క్వాంటిటీ కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 2 యాలకుల్ని ఇలా తుంపలుగా చేసి వేసుకోండి. మీ దగ్గర యాలకుల పౌడర్ ఉంటే దాన్ని వేసేయండి. చక్కెర కరిగేంతలోపు కూడా మంటని హై ఫ్లేమ్‌లో పెట్టి చక్కెర అంతా కరిగించుకోవాలి. ఒక్కసారి చక్కెర కరిగిందంటే మనం జిగురు పాకం అంటే జస్ట్ వేలు ఇలా టచ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత ఇలా అంటే మనకు జిగురు జిగురుగా తగులుతది. అంతే లేత పాకం అంటారు. అలా వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నిమ్మకాయ రసాన్ని తీసుకోండి. ఈ నిమ్మకాయ రసాన్ని వేయడం వల్ల పాకం అనేది చల్లారిన తర్వాత కూడా చిక్కబడకుండా ఉంటది. మీ దగ్గర నిమ్మకాయ రసం లేకపోతే వెనిగర్‌ని కూడా యాడ్ చేయొచ్చు. ఇలా ఒకసారి కలిపేసి పాకం చల్లారనివ్వకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 5 నిమిషాలు నానిన తర్వాత పిండిని చూస్తే చాలా మెత్తగా సాఫ్ట్‌గా అయిపోతుంది. మనం నెయ్యిని యాడ్ చేస్తాం కాబట్టి ఇంకా సాఫ్ట్‌గా ఉంటది. ఇప్పుడు దీన్ని మంచిగా ప్రెస్ చేయాలి. ఇందాక మనం వేళ్ళతో కలిపాం గదా! ఇప్పుడు మంచిగా ముద్దని చేతి నిండా పట్టుకొని మంచిగా ప్రెస్ చేసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ ముద్దని మంచిగా చేతులతోని ఇలా రోల్ చేయాలి. ఇలా రోల్ చేయడం వల్ల మనకి ముద్దలు కట్టుకోవడం ఈజీగా ఉంటుంది. చూడండి నేనిక్కడ ఇంత సైజ్ తీసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం చిన్న సైజ్ కూడా చేసుకోవచ్చు. ఇలా రౌండ్‌గా చుట్టుకున్న తర్వాత ఇలా మధ్యలోకి 2 సైడ్స్ కూడా ఇలా హోల్ చేయాలి. ఇలా చూడండి వీడియోలో కనిపిస్తున్నట్టు ఇలాగా హోల్ చేసుకోవాలి. ఇది కొంచెం పెద్ద సైజే. కావాలనుకుంటే మీరు కొంచెం చిన్న సైజులో బాదుషాలు చేసుకోండి. ఇలా చేస్తే బాదుషాలు ఒక 15 దాకా అయితాయి. కానీ ఇంకో కొంచెం చిన్నగా చేస్తే మాత్రం ఒక 20 దాకా బాదుషాలు అవుతాయన్నమాట. పిండినంతా కూడా ఫాస్ట్‌గా ఇలా బాదుషాలన్నీ కూడా రెడీ చేసుకోండి. ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. సో, అందుకు ఒక ప్యాన్‌లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని యాడ్ చేయండి. ఇక్కడ నేను ఫ్రీడమ్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఫ్రీడమ్ ఆయిల్ అయితే కొంచెం తక్కువ పీల్చుకుంటది. మీరు కూడా అదే యూజ్ చేయండి. ఇలాంటి ఫ్రైడ్ ఐటెమ్స్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అదే బెస్ట్. ఇలా గోరువెచ్చగా మాత్రమే ఉండాలి ఆయిల్. అప్పుడు మనం చేసిన ఈ బాదుషాలన్నీ కూడా వేసేయాలి. అస్సలు హీట్ ఎక్కువ ఉండకూడదు. ఓన్లీ గోరువెచ్చటి నూనెలో మాత్రమే వేసుకోవాలి. ఇలా అన్నీ కూడా మంచిగా సెట్ చేసుకోండి.
వీలైతే కొంచెం పెద్ద పెంకనే తీసుకోండి. మంచిగా ఫ్రీగా ఫ్రై అవుతాయన్నమాట. ఒక 10 మినిట్స్ అలా లో ఫ్లేమ్‌లోనే వేయించుకుంటే ఆటోమేటిక్‌గా బాదుషాలనేవి ఇలా పైకి తేలుతాయి. ఇలా జస్ట్ ఒక 20 మినిట్స్ దాకా టైం పడతది. ఇలా లో ఫ్లేమ్‌లో మాత్రమే 20 మినిట్స్ దాకా మంచిగా వేయించుకోవాలి. అట్లయితేనే లోపట మంచిగా ఉడుకుతది. వన్స్ ఒక్కసారి మీకు కొంచెం లో ఫ్లేమ్‌లో గట్టిగా అనిపిచ్చిందంటే, మంటని హై ఫ్లేమ్‌లోకి టర్న్ చేసి, ఒక 5 నిమిషాలలా బాదుషాలు కొంచెం ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దాన్ని వెంటనే నూనెలోంచి తీసి పాకంలోకి వేసుకోవాలి. అలా తీయాలి, ఇందులో వేయాలి. అట్లయితేనే ఫాస్ట్‌గా పాకాన్ని పీల్చుకుంటది. వేడి మీద ఉండాలి. పాకం కొంచెం చల్లారినా పర్వాలేదు గానీ, పాకం గోరువెచ్చగున్నా పర్లేదు గానీ, ఈ బాదుషాలు అందులో నుంచి తీసి ఎమ్మటే విందులో వేసేయాలి. పాకంలో వేసేయాలి. అట్లయితేనే పాకం అనేది తొందరగా పీల్చుకుంటది. అన్నీ ఒకేసారి వేయకుండా కొన్ని కొన్ని యాడ్ చేయండి. బాదుషాలని పాకంలో వేసుకున్న తర్వాత గంటెతోని అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఒక 5 నిమిషాలలా వదిలేయండి అందులో. 5 నిమిషాల తర్వాత పాకంలో వేసిన బాదుషాలు తీసేసి, మళ్ళీ నూనెలో నుంచి బాదుషాలు వేసేసి, మళ్ళీ ముందు వేసిన బాదుషాలున్నాయి గదా! పాకంలో నుంచి తీసినవి, మళ్ళీ అన్నీ కలిపి కూడా ఇలా ఒకసారి కలిపేసి ఒక 20 నిమిషాల పాటు అలా వదిలేయండి. అంతే అండి ఇంకా. ఒక 20 నిమిషాలు ఆగి తర్వాత తిన్నారంటే జ్యూసీగా ఉండే గోధుమ పిండితోని చేసిన బాదుషాలు రెడీ అయిపోతాయి. మరి ఈ ప్రాసెస్ మీకెట్లా అనిపిచ్చింది? ఎప్పుడు మైదా పిండితోనే గాదు, ఇట్లా గోధుమ పిండితోని గూడా స్వీట్లు జేసుకోవచ్చని ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చుతది. మరి ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతసేపు ఈ వీడియోని ఓపికగా చూసినందుకు థాంక్ యూ.